అమ్మా కుంకుమ భరణులు రిటర్న్ గిఫ్ట్స్ కోసం పంతులు గారు. అయితే వాటిని అమ్మవారి ముందు తెరిచి ఉంచండి అమ్మా. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తెరిచిపెట్టమ్మా. తెరిచిపెట్టాలా? ఎందుకు పంతులు గారు? సౌభాగ్యం కోసమే కదమ్మా కుంకుమ ఇస్తున్నారు. దానికోసమే కదా ఈ వ్రతం కూడా చేస్తున్నాం. తెరిచి అమ్మవారి ముందుంచి ఈ కుంకుమ కూడా కొంచెం కలిపిస్తే అందరికీ మంచిదమ్మా. సరే పంతులు గారు. ఆ కుంకుమ బర్నీలలో ఏం దాచాం మనిషి? అంతలా ఎందుకు కంగారు పడుతున్నావు? ఈసారి ఏ తప్పు చేయబోతున్నా? విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్సు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మా వ్రతం ఇంతటితో పూర్తయింది. మీరిరువురు అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆయనతో బొట్టు పెట్టించుకుని ముత్తైదువుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అట్నే అయ్యారు. అలా చూస్తున్నారేంటండి? మీ సౌభాగ్యం కోసమే కుంకుమ తీసుకెళ్ళమని చెప్తున్నాను. మీ కుంకుమ బర్నీలు ఓపెన్ చేయండి. అయినా పూజ అయిపోయింది. వాళ్ళకి భరణీలు కూడా ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏ వదిలేండి, మీరు వెళ్ళండి. ఒక్క నిమిషం. నీ ప్రాబ్లం ఏంటి నిషి? అందరి మంచి కోసమే కదా జగదాత్రి కుంకుమిస్తానంటుంది. దానికెందుకు అడ్డుపడుతున్నావు? అంటే ఇదంతా మావయ్య గారి ఆరోగ్యం కోసం చేస్తున్నాం కదా వదినా. పూజా ఫలితం అందరికీ పంచుకుంటూ పోతుంటే ఇంకా మనకే మిగులుతుందని. ఏంట మనిషిగా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావేంటి? ఇదేమైనా ప్రసాదమా? పంచితే అయిపోతుందనుకోవడానికి. అమ్మా జగదాత్రి, నువ్వు ఆ కుంకుమ ఇవ్వమ్మా. ఓపెన్ చేయండి. మిమ్మల్ని అండి, ఓపెన్ చేయండి. మిమ్మల్ని అండి, ఓపెన్ చేయండి. ఏంది గ్యాస్ వాసన వస్తా ఉండది? అవును, చాలా ఎక్కువగా వస్తుంది. ఓసే జగదాత్రి, ఇందాక వంట చేసింది నువ్వే కదా? గ్యాస్ సరిగా ఆఫ్ చేయలేదా? నేను ఆఫ్ చేసే వచ్చానే. నీ మొహం ఆఫ్ చేసావు.
ఇది తీసుకున్న ఇటు ఇయ్యి. కేదార్ నువ్వు విండోస్ ఓపెన్ చేయి, నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను. కేదార్ గ్యాస్ ఆఫ్ లోనే ఉంది. మరి గ్యాస్ లీకేజ్ ఇదంతా ఎవరో కావాలనే చేశారు వదినా. ఎందుకలా అనుకుంటున్నావు జగదాత్రి? నిషి అన్నట్టు నేనే గ్యాస్ మర్చిపోయి ఆన్ చేస్తుంటే మరి ఇప్పుడు ఆన్ లోనే ఉండాలి కదా, మరి ఆఫ్ లో ఎందుకున్నాయి వదినా? అంటే ఇదెవరో కావాలని చేసినట్టే కదా. అందరూ ఇంట్లోనే ఉన్నాం, బయట వాళ్ళు వచ్చి ఈ పని ఎలా చేయగలరు? అసలు ఎవరైనా ఈ పని ఎందుకు చేస్తారు? అవును, వచ్చిన ముత్తైదువులు ఎక్కడక్క? వెళ్ళిపోయారు కదా. శారదా రావే, మనం వెళ్దాం. అలాగే పద. సరే వదినా, మేము ఇప్పుడే వస్తాము. ఇంట్లో ఏం జరుగుతుంది?